ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ పైన మిసైల్స్ తో విరుచుకుపడుతోంది ఇరాన్. టెల్ అవీవ్ జెరూసలేం పైన భీకరంగా దాడులు చేస్తోంది. టెల్ అవీవ్ జెరూసలేం ఇతర నగరాల్లో ప్రస్తుతానికి సైరన్ మోగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో ఇప్పుడు విపత్కర పరిస్థితి ఎదురైంది. ఏకంగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపైన ఇంకో లెక్క అన్న చందంగా ఇరాన్ దాడులు చేస్తోంది. టెల్ అవీవ్ అనేటువంటి ఒక మహానగరం ఇజ్రాయెల్లో అతిపెద్ద నగరంగా ఉంది టెల్ అవీవ్. అయితే టెల్ అవీవ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. టెల్ అవీవ్ ప్రాంతాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది ఇరాన్. వీధుల్లోకి జనాలంతా కూడా పరుగులు పెడుతున్నారు, బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు, సేఫ్ జోన్ కి తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితి విధించారు అక్కడ, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ఎమర్జెన్సీ ప్రకటించారు. సో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, బ్యాంకులు పూర్తిగా కూడా మూసివేయబడ్డాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. సో రెగ్యులర్ గా అక్కడ సాటర్డే రోజున షాదాబ్ అంటే హాలిడేగా ఉంటాయి. సో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం నిలిపివేయబడుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ రోజు తెల్లవారుజామునే కొంత స్టార్ట్ అవ్వడం ప్రారంభించగానే అమెరికా ఇరాన్ పైన చేసిన దాడికి ప్రతీకార దాడిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ భీకరంగా, ఇక్కడ మీరు ఆ విజువల్ చూడండి, జనాలంతా పరుగులు పెడుతున్నారు. బీచ్ నుంచి ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఊరుకొస్తున్నారు. సైరన్ మోగింది. సైరన్ మోగడంతో అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఉన్నారు. ఒక్కసారిగా బంకర్లకు వెళ్తున్నారు, సేఫ్ జోన్స్ కి వెళ్తున్నారు. ఒక్కసారి లైవ్ విజువల్స్ చూద్దాం. విజువల్స్ గమనించండి. ఒక్కసారిగా బీచ్ లో సేర తీరుతున్నటువంటి ప్రజలు మొత్తం కూడా పరుగులు పెడుతున్నారు. సైరన్లు మోగాయి. రెండవ ట్యాప్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇరాన్ తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయంలో అమెరికా దాడికి ప్రతీకార దాడిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. ఒకసారి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పైన. ఒక్కసారిగా తెల్లవారుజామున మొదలైంది షాదాబ్. అంటే ముందు రోజుగా సాటర్డే రోజు షాదాబ్ ప్రకటించారు, ఒక హాలిడేగా ఉంటుంది ఇజ్రాయెల్లో. ఆ తర్వాత మరుసటి రోజున ఇప్పుడిప్పుడే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ట్రాన్స్పోర్టేషన్స్ అంతా సిద్ధమయ్యాయి. ఇక బయటికి బయలుదేరదామంటేనే ప్రజలకి భయభ్రాంతులు పుట్టించే శబ్దాలు వినిపిస్తున్నాయి, సైరన్లు మోగుతున్నాయి, మిసైల్స్ పడుతున్నాయి. టెల్ అవీవ్ ప్రాంతాలు మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. టెల్ అవీవ్ ప్రాంతంలో ఒక పెద్ద బిల్డింగ్ అని ఆ మిసైల్ అలా పడడంతో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ పూర్తిగా కుప్పగూలిపోయింది. మీరు విజువల్స్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ మిసైల్ ప్రయోగం, ఆ మిసైల్ అని ప్రయోగించినటువంటి ఆ తీరుని మీరు గమనిస్తున్నారు రైట్ సైడ్ బాక్స్ లో. అక్కడి ప్రాంతంలోని ప్రజలంతా ఎలా ఉన్నారు, ఉక్కిరిబిక్కిరవుతున్న విజువల్స్ అన్ని కూడా రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతున్నాయి. బీచ్ లో టెల్ అవీవ్ ప్రాంతంలో ఆ పేలుడు శబ్దాలు చూడండి, ఆ విస్ఫోటనం చూడండి, ఏ స్థాయిలో మంటలు, దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయనేది. సో మిసైల్ అక్కడ పడింది, వెంటనే అక్కడ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సో ప్రజెంట్ అక్కడ చాలా పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. అక్కడి ప్రజలంతా కూడా కాపాడుకోవడం కోసం సైరన్లు మోగిస్తూ ఉన్నాయి. వారంతా కూడా బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఒకసారి నా పక్కన మీరు విజువల్స్ అన్ని గమనించండి. విజువల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా టెల్ అవీవ్ ప్రాంతాన్ని ఇరాన్ ఒక రకంగా ఆగ్రహంతో ప్రతీకార దాడిలో భాగంగా ఎంతటి దాడులకు పాల్పడుతుందో మీరు విజువల్స్ లో చూస్తున్నారు. సో జెరూసలేం, టెల్ అవీవ్, హోలోన్, రమద్ ఖాన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ దాడులు కొనసాగుతున్న ఇరాన్ మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. అమెరికాపై డైరెక్ట్ గా ఇంకా కొంత సమయం పట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం పక్కనే ఉంది. ఆల్రెడీ 9 రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఈరోజు 10వ రోజు కాబట్టి ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి ఇజ్రాయెల్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఆ 3 న్యూక్లియర్ సైట్స్ ని అమెరికా డొనాల్డ్ ట్రంప్ దాడి చేయించాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ డొనాల్డ్ ట్రంప్ ఫర్ హిస్ బోల్డ్ డెసిషన్. సో ఆయన చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు, దానికి నేను కంగ్రాచులేట్ తెలియజేస్తున్నా అని చెప్పి నేతన్యాహు అమెరికా అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ ని కొనియాడారు. ఇన్ఫాక్ట్ వి బోత్ గట్ టుగెదర్ టు అవాయిడ్ nuclear weapons to stop the preparation of nuclear in Iran. So nuclear weapon ni Iran lo తయారు చేయడం కోసం పూర్తిగా ఆపేస్తాము, అక్కడ నిలిపివేస్తామనేటువంటి మాటని నేతన్యాహు మాట్లాడుతున్నారు. అంటే డెఫినెట్ గా ఇరాన్ పైన మరోసారి ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయొచ్చు, అమెరికాకి సపోర్ట్ ఇస్తోంది, అమెరికా ఇజ్రాయెల్ కలిసే నాపై దాడి చేస్తున్నాయని భావనలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి తిప్పి కొడుతోంది ఇరాన్. మిసైల్ వర్షం మీరు చూస్తున్నారు కదా, ఒక పెద్దగా
భవనంగా కనబడుతోంది. ఆ భవనం పైన ఒక్కసారిగా మిసైల్ పడింది. దీంతో ప్రస్తుతానికి ఆ భవనం కుప్పకూలిపోయింది. ఇంకా ఈ దాడుల సంఖ్య కొనసాగొచ్చు, ఇంకా ఈ దాడులు పెద్ద ఎత్తున జరగవచ్చు. ప్రజలంతా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైపోయి పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా అంతా కూడా సేఫ్ జోన్స్ కి, అంటే ప్రతి బిల్డింగ్ కి, ప్రతి మాల్ కి, ప్రతి చోట, ప్రతి ఒక నివాసానికి, ప్రతి బిల్డింగ్ కి కూడా ఒక కింద బంకర్ లాంటి సేఫ్ జోన్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా సైరన్ మోగ్గాని ఎక్కడున్న వారైనా కూడా ఒకసారిగా ఆ బంకర్లోకి వెళ్ళిపోవాల్సిందే. బంకర్లోకి వెళ్తేనే అక్కడ ఏం జరిగినా ప్రాణాలతో బయటపడగలుగుతారు. లేదంటే అంతా కూడా ఆ దాడిలో గాయాల పాలైపోయి మరణించే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం ఆ ప్రజలు ఒక మాల్లో నుంచి పరుగులు పెట్టే ఆ దృశ్యాలు చూద్దాం. వింటున్నారు కదా సైరన్ల శబ్దాలు. ఎంతటి ఒక విపత్కర పరిస్థితి జెరూసలేం తెలవీవ్ ప్రాంతాల్లో ఉందనేది, ఇజ్రాయెల్లో ఎంతటి ఒక భయాందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఉందని చూస్తున్నారు కదా. పెద్ద ఎత్తున మిసైళ్ల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఏ స్థాయిలో అంటే వర్షపు చినుకులు పడ్డట్టుగా ఒక్కో క్షణానికి, ఒక్కో అడుగుకి ఒక్కో మిసైల్ లాంచ్ చేస్తోంది. అంతటి స్థాయిలో జరుగుతుంది. అయితే అందరూ భావించారు ఇజ్రాయెల్లో ఒక ఐరన్ డోమ్ లాంటి శక్తి ఉందని. ఐరన్ డోమ్ లాంటి శక్తి కూడా కొన్ని సందర్భాల్లో డిఫెండ్ చేయలేకపోతుంది. దాన్ని కూడా కళ్ళు గప్పి ఈ మిసైల్స్ ఇజ్రాయెల్కి త్వరబడుతున్నాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ లా ఉంది. ఎటువంటి అప్డేట్స్ అంటున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రస్తుతం ఇరాన్ పైన అమెరికా దాడి, ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి, ప్రతీకార దాడుల నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇంటర్నేషనల్ ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అంటే అమెరికా డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలో దిగిపోయింది, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి 3 న్యూక్లియర్ సైట్స్ ని పేల్చేసింది, చాలా బాహాటంగా చెప్తోంది ఎస్ మేము సాధించామని చెప్పి. ఇంకా చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే ఇంకా టార్గెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ టార్గెట్స్ ఇంకా ఉన్నాయని చెప్పేటువంటి మాటల్ని కూడా నెతన్యాహు సమర్థిస్తున్నారు. కంగ్రాచులేట్ టు ద డొనాల్డ్ ట్రంప్ ఫర్ బోల్డ్ డెసిషన్, చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారనే మాటని నెతన్యాహు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెతన్యాహు ఇజ్రాయెల్లో కూడా ఇరాన్ భీకరమైనటువంటి దాడులు చేస్తోంది. ఇప్పుడు మనం ఈ వార్త చెప్పే సమయానికి కూడా అక్కడ ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎలా చూడాలి? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మరి ముఖ్యంగా ఇప్పుడు దాడులని అంటే ఇరాన్ కూడా తన దాడులని ప్రారంభించింది. మనం వచ్చాం ఇరాన్ కూడా తన దాడుని ప్రారంభించిన తర్వాత మీరు అన్నాడు జెరూసలేం కావచ్చు, లేకపోతే టెల్ అవీవ్ కావచ్చు, ఇలా మరికొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి వీటిని పూర్తిగా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది ఇజ్రాయెల్. అఫ్కోర్స్ ఇప్పటికే యాక్టివేట్లో ఉంది, ఇప్పుడు మరింత తీవ్రతరం చేసింది. డేవిడ్స్ లింక్ కావచ్చు, యూరో కావచ్చు, లేకపోతే ఐరన్ డోమ్ వ్యవస్థ. అఫ్కోర్స్ ఇప్పటికే ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్ అనే ఒక మాట వినిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు మరింత భద్రతా చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, మరి ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలు ఇన్ ద సెన్స్ వాళ్ళున్న ప్రాంతాల్లోని ఇప్పుడు చిన్న చిన్న గుహల్లా ఉంటూ ఉంటాయి, వాటిలోకి వెళ్ళిపోండి. దాంతోపాటు పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, బంకర్స్ అంటూ ఉంటాం సాధారణంగా. బంకర్స్లోకి వెళ్ళండి, లేకపోతే ఆ పార్కింగ్ ఏరియాస్లో ఉంటుందో వాటిలోకి వెళ్ళిపోయినట్టు కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇరాన్ తన దాడిని తీవ్రతరం చేస్తోంది. ఇంకొక మాట ఇరాన్ చెబుతోంది. మరి ముఖ్యంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC అంటూ ఉంటారు. వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా దిస్ ఇస్ గోన్ బి అనదర్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక IRGC ఏమంటుందంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అమెరికన్, ఐ రీటరేట్, మిడిల్ ఈస్ట్లో ఉన్న మధ్యప్రాచ్యంలో ఉన్న ప్రతి అమెరికన్ కూడా మా టార్గెట్ అంటూ చెప్పడం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన గాఢతను అర్థం పడుతుంది. ఘటన తీవ్రతను మన కళ్ళ ముందు ఉంచుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం అమెరికాకు లేకపోతే ఇజ్రాయెల్కు మాత్రమే పరిమితం కాలేదు. మిడిల్ ఈస్ట్లో ఉన్న పూర్తిగా అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎవరైనా అమెరికన్లు ఉంటే వాళ్ళే మా టార్గెట్ అంటూ IRGC అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చెప్పడం బట్టి అర్థమవుతోంది. అంటే ఇరాన్ తీవ్రమైన దాడులకు దిగి అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసాం. యెమెన్కి సంబంధించి హౌతీలు కూడా వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు ఏమంటున్నారు? అమెరికా కొన్ని దశాబ్దాల్లో మరి ముఖ్యంగా భవిష్యత్తులో
అంటే సమీప భవిష్యత్తులో ఎక్కడా కూడా మర్చిపోలేని చెరిపేలేని ఒక పెద్ద తప్పిదం చేస్తుంది అమెరికా అంటూ కూడా యెమెన్లో హౌతీలు చెప్పుకొచ్చారు. అంటే ఇప్పటికే మనకు అర్థమవుతోంది ఇజ్రాయెల్ మీద ఫోకస్ కాదు ఇప్పుడు అమెరికా మీకు సంబంధించి. అలా చెప్పి నేరుగా అమెరికా మీద పెడతారంటే ఫోకస్ సుదూరంగా ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ కష్టమే అలా అని చెప్పి కొట్టిపారేయలేం. బట్ ఇక్కడ కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడినట్టుగా అమెరికా బేసెస్ వాళ్ళ చుట్టూతో ఉన్న అమెరికా బేసెస్ని ఇక్కడ కొట్టిపడేసే అవకాశం ఉంది, దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ బేసెస్ కూడా మరి ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్కి సంబంధించి ఆ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి ఆ కంట్రీస్ కూడా సమ్వేర్ ఎక్కడ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఆ సపోర్ట్ సందర్భంలో మాట్లాడుకున్న క్షణంలో అమెరికా ఏ మేరకు సపోర్ట్ వెళ్తుంది మిగిలిన ఇస్లామిక్ దేశాలకు, అప్పుడు పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇక్కడేముంటుంది మిడిల్ ఈస్ట్లో తీవ్రమైన ఉత్కంఠ తీవ్రమైన ఆందోళన భరిత వాతావరణం ఉందని చెప్పుకోవాలి. ఐఆర్జీసీ చెప్తున్న యొక్క స్టేట్మెంట్ సరిపోతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి. ఉదయం నుంచే సైరన్ల మోత మోగుతోంది. టెల్ అవీవ్లో కావచ్చు, జెరూసలేంలో కావచ్చు, లేకపోతే ఎంటైర్ ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రాంతంలో జెరూసలేం కూడా అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇజ్రాయెల్ ఏముంటుందంటే కనుక గాజాకు సంబంధించి గాజా మీద ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిని పెంచిన సందర్భాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఇరాన్ మీద ఎటువంటి దాడులకు దిగబోతోంది, మరి ముఖ్యంగా బెంజామిన్ నెతన్యాహు ఏం చెప్పుకొచ్చాడు, ఇటు ఆ బలానికి సంబంధించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం పీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండింటిని అంటే స్ట్రెంగ్త్ చూపిస్తూనే శాంతి వైపు అడుగులు అనుకుంటున్న సందర్భం. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అమెరికా అన్న మాట నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అన్న మాట. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, ఇంకా ముందు కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ కాంటెక్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కనుక సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఇక్కడ అమెరికాకు సంబంధించి ఎప్పుడైతే దాడులు చేస్తుందో ఆ దాడులు చేసిన క్రమంలో ఇంకా ఆ ఫోర్దోకి సంబంధించి కావచ్చు, లేకపోతే నటాన్స్ కావచ్చు, దాంతోపాటు ఇస్ఫహాన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్న యురేనియంని ట్రక్ల సహాయంతో తరలించేశారు. కేవలం ఇజ్రాయెల్ గురించే మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లో ప్రస్తుతం ఇరాన్ దాడులు చేస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందాక మీరు మాట్లాడారు హౌతీస్ మొత్తం రెడ్ సీని ఆక్యుపై చేసుకున్నాయి. రెడ్ సీ నుంచి ఎటువైపుగా కూడా ఇజ్రాయెల్లోకి ఎటువంటి యుద్ధ సామాగ్రి వెళ్ళే అవకాశం లేదు. మనం చాలా రోజులుగా చూస్తున్నాం, దశాబ్దాలుగా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఇస్తూనే ఉంది. వార్ వెపన్స్ పంపిస్తోంది, ఫైనాన్షియల్గా కొంత సహకారం అందిస్తోంది. అక్కడ సుమారుగా ఎఫ్డిఐలో కూడా 60% ఎఫ్డిఐ అమెరికాదే ఉంది. అంటే ఏదో ఒక రకంగా ఇజ్రాయెల్ సపోర్ట్ అందిస్తూనే ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికాని ఎంటర్ అవ్వకుండా ఇటు హౌతీలు బాధ్యతలు తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ 21 దేశాలు ఏవైతే ఉన్నాయో 21 దేశాలు కూడా చాలా క్లియర్గా ఎస్ తమ దగ్గర అమెరికా ఎయిర్ బేసెస్లోకి అమెరికా ఎటువంటి యుద్ధ సామగ్రిని పంపించకుండా అడ్డుకుంటాం, అట్ ది సేమ్ టైం అవసరమైతే మీకు సపోర్ట్గా వాటిని పేల్ చేస్తామన్నటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఇరాన్కి ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ ఈజ్ హెల్ప్లెస్. అమెరికా డైరెక్ట్ రావడానికి అవకాశం లేదు, యుద్ధ సామాగ్రి తీసుకోవడానికి అవకాశం లేదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు. మహా అయితే అక్కడ ప్రజలు దాక్కోవడం కోసం సైరన్లు మోగిస్తున్నారు, సైరన్లు మోగిస్తున్నారు, రెడ్ అలర్ట్స్ ఇస్తున్నారు. వారంతా బంకర్లోకి వెళ్ళి సేఫ్ జోన్లోకి వెళ్ళి దాక్కోవడం తప్ప ఇజ్రాయెల్కి గత్యంతరం లేకుండా పోయే అవకాశం ఉందంటారా, లేకపోతే ఏదో ఒక మూల నుంచి అమెరికా సహకారం అందించవచ్చు అంటారా? ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? ఎందుకంటే ఇక్కడ ఇది రోజు 10వ రోజు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంక ఇజ్రాయెల్ ఎందుకు అంటే బహుశా ఇది చాలా పెద్ద మాట అయి ఉండొచ్చు. ఎందుకంటే నేరుగా రంగంలోకి దిగింది అమెరికా. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఏ ప్రాంతంలో అయితే అటాక్ చేసిందో, మరీ ముఖ్యంగా నటాంజా కావచ్చు, లేకపోతే ఇస్ఫహాన్ కావచ్చు, మరీ ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఫోర్దోకి సంబంధించి ఇజ్రాయెల్ ఏమంది, మరి ముఖ్యంగా అమెరికాను రిక్వెస్ట్ చేసింది GBU-57 అట్ ద సేమ్ టైం B2 రెండింటి మాకు ఇమ్మని చెప్పింది. ఆ రెండింటిని అమెరికా ఇవ్వలేదు, అమెరికానే కొట్టింది. అంటే ఇటు ఇజ్రాయెల్ విషయంలో అమెరికా ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్తుందో మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ అమెరికాకు ఉన్న డౌట్, ఒకవేళ ఇజ్రాయెల్కి ఇస్తే కనుక అది కొట్టే పక్షంలో, అంటే వాటిని డెలివరీ చేసే పక్షంలో అది సరిగ్గా వెళ్ళొచ్చో వెళ్ళకపోవచ్చు. ఇదొక మొదటి మాట. రెండో మాట ఏంటంటే కనుక ఇజ్రాయెల్కి సంబంధించి పూర్తిగా కాదు, నేనే రంగంలోకి దిగాలి, నా వల్లే సాధ్యమవుతుంది అనే అంశానికి సంబంధించి, అంటే ఇజ్రాయెల్ నన్ను చూసి నడుస్తోంది అనే ఒక అంశాన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది అనుకోవడంలో రెండో అంశం కింద చెప్పుకోవచ్చు. మూడో విషయానికి వస్తే ట్రంప్ నేనే ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకునో, లేకపోతే శాంతిదూతనో, లేకపోతే సో వాట్, ఇంకా అమెరికా అగ్రరాజ్యము, ఇవన్నీ చూపించుకున్న ఒకే ఒక్క కోణం అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి సంబంధించి ఇక బహుశా నేరుగా ప్రపంచం, మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద కన్నా అమెరికాకు సంబంధించిన కీలక బేసెస్ మీదే టార్గెట్ చేసే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో క్లోజ్ రిలేషన్స్ మిగతా నేషన్స్ కూడా ఉన్నాయి. రష్యా కూడా మనం చూసాం ఇజ్రాయెల్తో నాకున్న రిలేషన్ అన్న పాయింట్ అర్థమైంది. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే
డైరెక్ట్గా అమెరికా ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తోంది కాబట్టి రంగంలో దిగింది. అక్కడ అమెరికాకి డైరెక్ట్గా ఇరాన్ పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అంతకంటే పెద్దగా అక్కడ వాళ్ళకి ఆవశ్యకత కూడా లేదు, అక్కడ పెద్దగా వాళ్ళకి వచ్చేటువంటి ఉపయోగం కూడా ఏం లేదు. కానీ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది అనేటువంటి ఉద్దేశంలోనే ఇరాన్ పైన దాడి చేయాలని ఒక ఆలోచనతో న్యూక్లియర్ అనే పదం వాడుతోంది. నేను ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పే వ్యక్తిని కాబట్టి న్యూక్లియర్ ప్రయోగించకూడదు అని అంటే, అయితే డీల్పై సంతకం చేయండి, లేదంటే నేను పేల్ చేస్తాను, ఇంతవరకే ఉంది. అది కూడా ఈగోయిస్టిక్ గానే చూడాలి. సో ఈ సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూ ఇరాన్ అమెరికాని బ్లాక్మెయిల్ చేయలేదంటారు. అంటే పూర్తిగా ఇజ్రాయెల్ని మట్టు పెడుతూ, ఎందుకంటే దే హ్యావ్ నో ఫైనాన్షియల్ అసిస్టెన్స్, వాళ్ళకు ఎనఫ్ వెపన్స్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికా సప్లై ఇస్తే కానీ ఈరోజు 10వ రోజు కాబట్టి ఎనఫ్ వెపన్స్ కూడా ఉన్నాయనేటువంటి సిచ్యువేషన్లో అది ఎంత మేరకు ఉపయోగపడతాయనేది కూడా కొంత డౌటే. సో ఈ సిచ్యువేషన్లో ఇరాన్ ఇంకా దాడుల సంఖ్యని ఇజ్రాయెల్ పైన కొనసాగించి అమెరికాని ఏమాత్రం బ్లాక్మెయిల్ చేయడం లాంటి చేయలేకపోవచ్చా? అట్ ది సేమ్ టైం అమెరికన్ ఎయిర్ బేసెస్ని కూడా టార్గెట్ చేయలేకపోవచ్చా? రైట్, మీరు అన్నట్టుగా అమెరికా ఎయిర్ బేస్ని టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. అది ఏ భాషలో అయినా, ఏ భాషలో అయినా, ఏ దేశానికి సంబంధించిన ఇదే వర్తిస్తుంది. సో ప్రజెంట్ ఇరాన్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్కి సంబంధించి ప్రస్తుతం బలహీనంగా కనిపించవచ్చు, బట్ ఇజ్రాయెల్ అవసరం అది చాలా బలమైంది అమెరికాకు. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో తన ప్రాబల్యాన్ని, తన సత్తాన్ని చూపించాలంటే ఇజ్రాయెల్ మాత్రమే. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించి కేవలం ఆ ల్యాండ్ పోర్షన్ మాత్రమే కాదు, అక్కడున్న జియోనస్టిక్ రెజ్యూమ్ గురించి మాట్లాడుకుంటే సందర్భంలో అక్కడ పాలకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ జీడిపి కావచ్చు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ పరిపుష్టంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అమెరికాకు అవసరం. ఎందుకంటే పోనీ ఒక ల్యాండ్ అంటే మన మీద దాడి చేస్తున్న, అంటే భారత్ మీద దాడి చేస్తున్న క్రమానికి సంబంధించి పాకిస్తాన్ ఈ ఇష్యూలో మాట్లాడుకున్నప్పుడు పాకిస్తాన్ అక్కడ కాస్త వీక్గా ఉంది. ఒకవేళ అటువంటి సినారియో అంటే కంపారిటివ్లో చూసుకున్నప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్లా కనుక పాకిస్తాన్ ఉండుంటే సినారియో వేరేలా ఉండుండొచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ ఈరోజు పాకిస్తాన్ తనకు తాను చేసుకున్న తప్పుగా ఉంది కాబట్టి అక్కడ అంతగా పట్టు బిగించలేకపోయింది, అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆ ఇష్యూ. సో ఇప్పుడు అక్కడ అటువంటి సినారియో లేదు. కంప్లీట్గా మధ్యప్రాచ్యంలో పట్టు బిగించాలంటే అమెరికాకున్న ఒకే ఒక ఆప్షన్. ఈరోజు ఇజ్రాయెల్ కనుక బలైపోతే, పూర్తిగా ధ్వంసం అయిపోతే, బహుశా ఇజ్రాయెల్ అక్కడి నుంచి పారిపోవచ్చు, లేకపోతే వేరే చోటుకు వెళ్ళిపోవచ్చు, గతంలో మాదిరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఖాళీ చేయొచ్చేమో. బట్ అది వెళ్ళిపోతే కనుక పూర్తిగా అది ఇస్లామిక్ ప్రాంతం ఇస్లామిక్ కంట్రీస్కి సంబంధించిన ఆధీనంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ప్రపంచానికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు, కానీ అమెరికా మాత్రం పెద్ద నష్టాన్ని అని భావనలో ఉంది. కాబట్టి ఇక్కడ మ్యూచువల్ ఇంట్రెస్ట్ అనే దానికన్నా అమెరికన్ ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక్కడ మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సోరల్గా ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది. ఒకసారి టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూడండి. టెల్ అవీవ్ ప్రాంతం మొత్తం కూడా ఛిద్రమైపోయింది. ఇరాన్ చేసేటువంటి ఆ దాడిలో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైపోయింది, యుఎస్ ఎంబసీ కార్యాలయం ధ్వంసమైపోయింది, సొరక్కో మెడికల్ సెంటర్ ధ్వంసమైపోయింది, ఆ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్ ధ్వంసమైపోయింది. ఇదిలా ఉండగా ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తాం. చూడండి, ఇక్కడ టెల్ అవీవ్లోని చాలా కీలకమైన ప్రాంతాలు టార్గెట్ గా దాడులు కొనసాగుతున్నాయి. ఈ సిచ్యువేషన్ లో ఒక్కసారి ఇక్కడ ఈరోజు సైరన్లు మోగడంతో ప్రజలంతా ఏం చేయాలో తోచక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఒక్కసారిగా పరుగులు తీయడం ప్రారంభించారు. చాలా మంది ఇక్కడ ప్రతి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇన్ని దాడులు జరుగుతున్నా ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో కేవలం 30 మరణాలు మాత్రమే సంభవించాయి. కారణం ఏంటంటే సైరన్ మోగడంతో అందరూ వెళ్ళిపోయి ఆ బంకర్లో దాక్కుంటారు. బంకర్ అంటే కంప్లీట్ గా ఇట్స్ మేడప్ ఆఫ్ ఐరన్, మొత్తం పక్కా ఐరన్ మెటల్ తో తయారు చేయబడింది. పూర్తిగా బిల్డింగ్ కే కుప్పగూలిపోయి దానిపై పడ్డా కూడా ఆ చిత్రాలు తొలగించిన తర్వాత వారందరూ సేఫ్ గా బయటికి తీసుకురావచ్చు. వారికి లోపల ఆక్సిజన్ సప్లై ఉంటుంది, తినడానికి ప్రతి మెటీరియల్ కూడా వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి. ఒక రకంగా వాళ్ళు ఒక నెల రోజుల పాటుగా అందులో బతకడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రతి నివాసాల్లో కూడా బంకర్ లాంటివి ఉంటూ ఉంటాయి. సో ఒక్కసారిగా సైరన్ మోగడంతో ఒకసారి ఒక మాల్లో సిచ్యువేషన్ మీకు చూపిస్తాను నేను. ఒక బీచ్ లో నుంచి ప్రజలు పరుగులు పెడుతున్నారు, ఒక మాల్లో నుంచి ప్రజలు పరుగులు పెడుతున్నారు. కారణం చూడండి, ఒక మాల్, ఇజ్రాయెల్ ఒక మాల్ ఇది. ఒక్కసారిగా ఇరాన్ వైపు నుంచి మిసైల్స్ వస్తున్నాయి. గాల్లో ఆ మిసైల్స్ శబ్దాలు వినిపించిన నేపథ్యంలో సైరన్లు మోగాయి. వెంటనే అందరూ కూడా పరుగులు పెట్టేసి ఆ బంకర్లోకి వెళ్ళిపోయారు. అందరూ చూడండి, ఇంతమంది ఒకేసారి ఉండడం కోసం బంకర్లు ఉంటుంటాయి. ఆ ఇంటి నివాసానికి సంబంధించి కొన్ని కండిషన్స్, ఉదాహరణకి మన దగ్గర ఒక పర్మిషన్ రావాలనుకోండి, ఫైర్ సేఫ్టీ ఉండాలి, తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. ఈ రకంగా ఎలా అయితే కొన్ని గైడ్ లైన్స్ పాటిస్తేనే పర్మిషన్స్ వస్తాయో ఆ రకంగా ఇజ్రాయెల్లో తప్పకుండా ఆ బిల్డింగ్ సామర్థ్యాన్ని బట్టి అక్కడ బంకర్ ఉండాల్సిందే. ఆ బంకర్ ఎంత ఉండాలి, ఎంతమంది కోసం ఉండాలి, ఏ రకంగా ఏర్పాట్లు చేయాలని మొత్తం కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఏర్పాటు కోసం చూస్తుంది. ఫస్ట్ బంకర్ ముఖ్యం అక్కడ. సో ఇజ్రాయెల్లో ప్రతి చోట బంకర్ ఉంది కాబట్టి అందరూ వెళ్ళిపోయే సేపు ఇక్కడ దాక్కోవడం వల్లే మరణాల సంఖ్య తగ్గుతోంది. లేకపోతే ఇప్పటికే
చాలా పెద్ద ఎత్తున ఇంతటి విధ్వంసం జరిగిన తర్వాత ఇంకా అక్కడ ప్రజలు బ్రతికే ఉన్నారు. ఇంకా కూడా మరణాల సంఖ్య తగ్గిందంటే కారణం ఒకటే, అక్కడ బంకర్లు ఉన్నాయి. ఆ బంకర్ల వల్లే అందరూ కూడా రక్షించబడుతున్నారు. అదే మనం ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ అటువంటి సిచ్యువేషన్ లేదు. ఇరాన్లో ఒక చోట ఒక పెద్ద ఎత్తున ఒక బిల్డింగ్ పైన మిసైల్ పడింది అంటే కనుక ఆ బిల్డింగ్ ఉన్నటువంటి దాదాపుగా అందరూ కూడా కొద్ది ఇబ్బంది పడాల్సిందే. ఇప్పటికే అటు ఇరాన్ వైపుగా 800 మంది మరణించారు. ఇప్పటి ఈ 10 రోజుల యుద్ధంలో 800 మంది మరణిస్తే సుమారుగా 2000 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి ఇరాన్ వైపుగా. ఇప్పుడు ఇరాన్లో డైరెక్ట్గా 3 న్యూక్లియర్ సైట్స్ పైన అమెరికా టార్గెట్ చేసి ఎప్పుడైతే B2 బాంబ్స్ ని వినియోగించి ఆ ఫోర్డో, నతాంజా, ఇసాఫహాన్ ప్రాంతాలని పూర్తిగా కూడా కుప్పకూల్చిందో ఆ తర్వాత ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇరాన్ చాలా భీకరంగా అట్టుడికిపోతోంది. పూర్తిగా ఇజ్రాయెల్ని మట్టు పెట్టాలని ఆలోచనతో కూడా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇజ్రాయెల్కి అంతో ఇంతో అమెరికా సహాయం చేసింది, యుద్ధ సామాగ్రిని పంపించింది, కొంత ఆర్థికంగా చేదోడు వాదోడు నిలిచింది. కానీ ఇప్పుడు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ వైపుగా రానివ్వకుండా అన్ని దారులు మూసుకుపోయాయి. అటు ఎంఎన్ చదువుకుంటున్నారు, రెడ్ సీ వైపుగా వెళ్ళడానికి అవకాశం లేదు, ఎట్టి పరిస్థితి అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి ఇజ్రాయెల్ పరిస్థితి ప్రస్తుతానికైతే కొంత విపత్కర పరిస్థితి ఉంది. కానీ ఇజ్రాయెల్ కూడా అంత మనకు ఈజీగా ఇజ్రాయెల్ని కొట్టిపారేయలేం. చిన్న దేశం అయినా కూడా ఇరాన్ లాంటి దేశాన్ని ఎదిరించుకోగలుగుతుందని డెఫినెట్గా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి రేపటి రోజున ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ సమయానికి నేను ఈ వార్తలు చెప్పే సమయానికి కూడా మీరు చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా పక్కాగా అథెంటిక్గా 1-2 సార్లు ధృవీకరించిన తర్వాత ఇంటర్నేషనల్ మీడియా కథనాలు అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా పక్కగా ఇరానియన్ మిలిటరీ ఎక్స్కార్టర్ నుంచి కానివ్వండి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి తీసుకున్నటువంటి పక్కా దృశ్యాలు. ఈ సమయానికి ఇంకా అక్కడ భీకరంగా టెల్ అవీవ్, జెరూసలేం, హోలోన్, రమత్ ఖాన్ ప్రాంతాల్లో ఇంకా మిసైల్ వర్షం కురుస్తూనే ఉంది. Wow.